దేవుడు మేలు చేయాలి అని చెప్పండి. నీకు దేవుడు మేలు చేయాలి అని కోరుకోవడము అది తప్పు కాదండి. ఎందుకు అని చెప్పంటే ప్రతి వ్యక్తి కూడాను నాకు మేలు చేయాలి, దేవుడు నాకు మేలు చేయాలి, దేవుడు నాకు మంచి చేయాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని చెప్పి ప్రతి వ్యక్తి కోరుకుంటాడు, అందులో తప్పులేదు. కానీ దేవుడు నీకు మేలు చేయాలి అని చెప్పానంటే ఖచ్చితంగా కీర్తన 125:4 ప్రకారము దేవుడు నీకు మేలు చేయాలి అని చెప్పండి నువ్వు మంచి వ్యక్తి అయి ఉండాలి. ఖచ్చితంగా నీ క్రియలన్నీ మంచిగా ఉండాలి, నీ జీవితం అంతా మంచిగా ఉండాలి. రెండోది ఏంటి అని చెప్పంటే నీ జీవితము యథార్థంగా ఉండాలి. దేవుని ఎదుట, మనుషుల ఎదుట, ఖచ్చితంగా కుటుంబం ఎదుట, సమాజం ఎదుట, సంఘం ఎదుట, సేవకుని ఎదుట నీ జీవితము యథార్థంగా ఉండాలి. నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలి. దేవుని ఎదుట, నీ ప్రజలందరి ఎదుట కూడా నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలి. నువ్వు అలాగే నువ్వు అందరి ఎదుట నువ్వు యథార్థంగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు.